ప్యాసేజ్ 4 ఏంటి? ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ ఇచ్చారమ్మా. డీటెయిల్గా ఈ పారాగ్రాఫ్స్ని అర్థం చేసుకోవాలి చదివి. అండ్ ఇక్కడ మిగతా క్వశ్చన్స్ లాగా కాదనమాట. కొన్నిసార్లు చూస్తే కరెక్ట్ ఆన్సర్, కొన్నిసార్లు డైరెక్ట్గా క్వశ్చన్స్ లాగా అలా ఇచ్చారు కదా. బట్ ఇక్కడ అలా కాదనమాట. ఇక్కడ స్పెసిఫిక్ వర్డ్స్ ఇస్తారు చూడండి ఫస్ట్ దాంట్లో. సో సిమిలర్ మీనింగ్ వచ్చేది పారాగ్రాఫ్ నుంచి చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇలా ఆపోజిట్ వర్డ్స్ ఇస్తారు. వర్డ్స్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద ఫాలోయింగ్. ఓకే, పారాగ్రాఫ్లో ఈ వర్డ్కి ఆపోజిట్గా వచ్చే వర్డ్స్ని కనుక్కొని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, 3 ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి ద సాగా ఆఫ్ ఇండియన్ సెర్చ్ ఫర్ సైంటిఫిక్ సెల్ఫ్ సఫిషియన్సీ మీన్స్. దీని అర్థం ఏంటి, దాని మీనింగ్ ఏంటి అనేది మనం పారాగ్రాఫ్ నుంచి చూసి అర్థం చేసుకొని ఆన్సర్ చేయాలన్నమాట. నెక్స్ట్ 4th వన్ వచ్చి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మీ ఓన్ వర్డ్స్లో ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డీటెయిల్గా క్వశ్చన్స్ క్లియర్గా అర్థం చేసుకోవాలి, పారాగ్రాఫ్ కూడా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం కొంచెం. అండ్ నేను ఈ పారాగ్రాఫ్స్ అన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లో పెడతానమ్మా మీకు ఆర్డర్లో తెలియడానికి. ఓకే, సో మీరు వెళ్ళి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీకు హెల్ప్ అవుతుంది అని అంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సరదాగా వాళ్ళని కూడా టెస్ట్ చేసినట్టు ఉంటుంది కదా. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.